డిఎన్ ధనుష్కే రాజా. కొన్ని తప్పులను సరిదిద్దడానికి నేను రాస్తున్న ఓపెన్ లెటర్ ఇది. నువ్వు నీ తండ్రి అన్న ఆశీర్వాదంతో మంచి నటుడిగా ఇండస్ట్రీలో సెటిల్ అయ్యావు. నువ్వు దీన్ని అర్థం చేసుకుంటావని అనుకుంటున్నా. సినిమా అనేది నాలాంటి వారికి ఉనికి కాపాడుకునేందుకు చేసే ఓ యుద్ధం. ఇండస్ట్రీతో నాకు అస్సలు సంబంధం లేదు. ఈ రోజు ఈ పొజిషన్లో ఉండడానికి ఎన్నో కష్టాలు పడ్డాను. ఎప్పుడూ విలువలను వదల్లేదు. నా అభిమానులకు నేనేంటో బాగా తెలుసు. నా నెట్ఫ్లిక్స్ డాక్యుమెంటరీ విడుదల కోసం నేనే కాదు, నా అభిమానులు, ఆత్మీయులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఈ ప్రాజెక్ట్ కోసం ఎంతో కష్టపడ్డాం. మేం ఇద్దరం కలిసి ఎన్నో సినిమాల్లో చేశాం. అయితే మా మొదటి సినిమా నానుం రోడీదాన్ మాకు చాలా చాలా స్పెషల్. అదే మా ఇద్దరినీ కలిపింది. ఈ సినిమాలో సాంగ్స్ని నెట్ఫ్లిక్స్ డాక్యుమెంటరీ కోసం వాడుకునేందుకు 2 ఏళ్లుగా ఎన్ఓసీ అడుగుతున్నాం. ఇక మీరు పర్మిషన్ ఇవ్వరని తెలిసి ఆ సాంగ్ లేకుండా రీఎడిట్ చేస్తున్నాం. చివరికి ఫోటోలు వాడుకునేందుకు కూడా పర్మిషన్ ఇవ్వడం లేదు. నానుం రోడీదాన్ మూవీలో పాటలు మా నిజమైన ఎమోషన్స్ని చూపిస్తాయి. అది తప్ప వేరే ఏ మ్యూజిక్ పెట్టినా సరిగ్గా సెట్ కావడం లేదు. కనీసం లిరిక్స్ వాడుకునేందుకు కూడా పర్మిషన్ ఇవ్వకపోవడం మమ్మల్ని ఇంకా బాధపెడుతోంది. డబ్బుల కోసమే ఇలా పర్మిషన్ ఇవ్వకుండా అడ్డుకుంటే అనుకోవచ్చు. కానీ వ్యక్తిగత కక్ష పెట్టుకుని కావాలని పర్మిషన్ ఇవ్వకుండా తిప్పించుకుంటున్నారు. డాక్యుమెంటరీ ట్రైలర్ రిలీజ్ అయ్యాక మీరు పంపిన లీగల్ నోటీస్ చూసి మరింత షాక్ అయ్యాం. మా పర్సనల్గా తీసుకున్న ఫోటోలను వాడినందుకు 3 సెకన్లు చూపించిన దానికి ₹10 కోట్లు డిమాండ్ చేయడం అన్యాయం. ఆడియో లాంచ్లో నీ అమాయక అభిమానుల మధ్య ఎన్నో నీతులు చెబుతావు. కానీ చేసేదేమో ఇలాంటి పనులు. నిర్మాత, మా జీవితాలను శాసించే చక్రవర్తి కాకూడదు. సెట్స్లో మా వ్యక్తిగతంగా ఫోటోలు తీసుకునేందుకు కూడా స్వేచ్ఛ ఉండదా? ఇప్పటికే నానుం రోడీదాన్ రిలీజ్ అయ్యి 10 ఏళ్లు దాటింది. ఇంకా సమాజం ముందు ముసుగు వేసుకుని ఉండడం కుదరదు. నిర్మాతగా ఈ సినిమా నీకు బిగ్గెస్ట్ హిట్. అయినా ఈ మూవీ గురించి నువ్వు చెప్పిన భయంకరమైన విషయాలు ఇంకా నాకు గుర్తున్నాయి. ఈ మూవీ హిట్ కావడం నీ ఇగోని దెబ్బతీసినట్టుంది. ఈ లెటర్ దాకా ఒక్కటే విషయం చెప్పాలని అనుకుంటున్నా. ఇప్పటికైనా కాస్త శాంతివంతమైన జీవితం గడపడానికి చూడు. కక్షలు, పగలు మానుకో. ఈ ప్రపంచం అందరిది. ప్రతి ఒక్కరూ జీవించడానికి హక్కు ఉంది. బ్యాక్ గ్రౌండ్ లేకుండా సినిమాల్లోకి వచ్చి ఎదగడానికి సాధారణ జనాలకు హక్కు ఉంది. వేరే వాళ్లు ఎదగడం వల్ల నీ జీవితంలో నుంచి ఏమీ లాక్కొని తినేయరు. నువ్వు ఇప్పుడు ఓ ఫేక్ స్టోరీ అల్లి కొన్ని పంచ్ లైన్స్ జోడించి తర్వాతి ఆడియో లాంచ్లో చెప్పొచ్చు. కానీ దేవుడు అన్నీ చూస్తున్నాడు. వేరే వాళ్ల జీవితాల్లోని సంతోషాన్ని చూడడంలోనూ సంతోషం ఉంటుంది. మా నెట్ఫ్లిక్స్ డాక్యుమెంటరీకి ఇదే కారణం. నువ్వు కూడా దీన్ని చూసి మనసు మార్చుకుంటావని అనుకుంటున్నా. ప్రేమను పంచు. ఏదో ఒకరోజు నువ్వు నేర్చుకుంటావని అనుకుంటున్నా అంటూ సుదీర్ఘ లేఖ రాసింది నయనతార.